అందరూ ఒకేలా ఉండరు. అలాగే అందరూ ఆరోగ్యవంతంగా ఉండరు. కొందరికి అప్పటికప్పుడొచ్చి పోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరికి దీర్ఘకాలికంగా వాళ్ళు కొన్ని జబ్బులతో బాధపడుతూ ఉంటారు. ఆహ్, నార్మల్‌గా లైఫ్ లీడ్ చేయాలంటే ఇలాంటి వాటితో ఏం ప్రాబ్లమ్ లేదు. అప్పటికప్పుడు ఆహ్, వాళ్ళకి దానికి తగ్గట్టు మెడిసిన్స్ తీసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటూ అలా ఉంటారు. మరి ఇలా ఇలా దీర్ఘకాలిక జబ్బులున్న పిల్లలు గూడా పెద్దవాళ్ళు ఎవరైనా సరే, మరి వాళ్ళు గూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలనుకుంటే మరి వాళ్ళేం చేయాలి? వాళ్ళేం చేయాలి అనంటే, ఇది చాలా పేరెంట్స్‌కి చాలా టెన్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని కాదనలేరు. అలాగని ధైర్యంగా జాయిన్ చేయను కూడా లేరు. ఎందుకంటే వాళ్ళనుకుంటారు ఆహ్, అది డాన్స్ అంటే అలా కూర్చొని చేయటం కాదు కదా! గెంతుతారు, పడతారు, లేస్తారు, మిగతా పిల్లలతో పాటు ఉంటారు. ఒకరికొకరికి డాష్ ఏస్తారేమో. మరి వీళ్ళనేమన్నా వాళ్ళు కొంచెం తక్కువగా చూస్తారేమో. ఇలాంటివన్నీ కొంచెం చాలా అనుమానములుంటాయి. సో, ఇలాంటివి వాళ్ళు చాలా టెన్షన్స్‌తో ఉంటారు. అసలు ఏం చేయాలో వాళ్ళకి తోచదు. చాలామందైతే వద్దులే అనుకుంటారు. ఆ పిల్లలకేదో సర్ది చెప్తారు. ఆ పిల్లలు లోపలే ఎంతో ఫీల్ అయిపోతూ ఉంటారు. పెద్దయినాక కూడా చాలామంది నాతో చెప్పారు. నాకు చిన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ ఉండిందండి. దానివల్ల నేర్చుకోలేకపోయాను. నాకిప్పటికి బాధపడుతున్నాను. సో, ఇలాంటివన్నీ ఉన్నాయి. సరే అప్పట్లో ఒబే చేశారు. పేరెంట్స్ చెప్పినట్టు విన్నారు గాబట్టి సరిపోయింది. మరి ఇప్పట్లో పిల్లలు అలా లేరు గదా! అంటే పేరెంట్స్ కూడా ఈవెన్ ఇంతకు ముందులాగా గద్దించి ఊరుకోపెట్టడం లేదు. పిల్లలు ఏమడిగితే అది చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి లోకమే పిల్లలయిపోయారు. అప్పట్లో అదేందంటే అట్లా కాదు. పిల్లలను ఏదో చిన్న బాధ్యతగా ఉండింది. మంచి బాధ్యతగా ఉంది. ఇప్పుడేంటి పిల్లలే లోకంగా ఉంటున్నారాళ్ళు. అసలు పిల్లలు తినకుంటే వీళ్ళు తినడం మానేస్తున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో, అలాంటప్పుడు వీళ్ళింకా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. మరి అలాంటి నా ఎక్స్‌పీరియన్స్‌లో ఏమొచ్చాయి అంటే వచ్చాయండి. అంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు వీడియోస్‌లో చెప్పాను మీకు ఈ హ్యాండిక్యాప్స్ వచ్చారు. కొంచెము ఇలాంటి వాళ్ళన్నీ వచ్చారు. వాళ్ళకంతా నేను ఏదో చెప్పాను, ఏదో చేసాం సరిపోయింది. అంటే మరి ఇలాంటి వాళ్ళు గూడా వచ్చారంటే వచ్చారు. ఆస్తమా పిల్లలొచ్చారు. ట్యూమర్ ఉన్న పిల్లలొచ్చారు. ఆ తర్వాత కొంచెం మెంటల్లీ రిటార్టెడ్ పిల్లలు వచ్చారు. సో, ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ జరిగాయి. వాళ్ళొచ్చారు. వాళ్ళని నేను బానే నేర్చుకున్నారు విచిత్రంగా. అది విచిత్రంగా అని ఎందుకంటున్నానంటే, వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు వాళ్ళ ఆయాసం చూస్తే నాకే జాలేసేది. కానీ వాళ్ళ కొందరు తల్లిదండ్రులైతే ఏమైనా సరే అమ్మాయి నేర్చుకొని వాళ్ళదేంటంటే ఇప్పుడు ఈ ఆస్తమా ఈ ఇలాంటివి ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటేనండి డాక్టర్సే చెప్తారు వాళ్ళకి. మీరు ఈ పిల్లలు పెరిగే కొద్దీ తగ్గుతుంది. ఇది త్వరగా పూర్తిగా మంచిగా అవ్వాలంటే స్విమ్మింగ్, డాన్స్ ఇవి 2 నేర్చుకోండి అని చెప్తారు. సో, వాళ్ళు ఏదో క్లాసికల్ డాన్సర్స్ చేసేయాలని కాకపోయినా వాళ్ళకేమనిపిస్తదంటే ఈ పిల్లలు నేర్చుకోవాలి హెల్త్ వైస్‌గా నేర్చుకోవాలి. అంటే అది ఇప్పుడు మామూలుగా ఫిజియోథెరపీ ఇలాంటివి ఇస్తూ ఉంటే ఎలా వాళ్ళు రికవర్ అయితుంటే వాళ్ళు సంతోషపడతారో, ఈ డాన్స్ నేర్చుకుంటున్నప్పుడు లేదా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు అలానే ఫీల్ అవుతారు. మరి నాలాంటి వాళ్ళేంటంటే నేను కొంచెం అంటే ప్రొఫెషనల్‌గా పోతున్నాం. ఇప్పుడు హాబీ డాన్సర్స్ నా దగ్గర లేవు. అలాంటప్పుడు వాళ్ళు ఏరి కోరి వస్తారనమాట. ఏరి కోరి వచ్చి అడిగి మాకిది కావాలండి మేము నేర్చుకుంటామండి. చాలా పడే విషయం ఏంటంటే, వాళ్ళకి తెలుసు వాళ్ళ పిల్లలు కొంచెం ఆరోగ్యంగా బాగాలేరు అని. కొందరు పిల్లలు రిఫ్యూజ్ చేసిన పేరెంట్స్ వాళ్ళ ఇష్టంగా తీసుకొచ్చి, ఎందుకంటే ఇదైతేనే తగ్గుతుంది అన్నట్టు వాళ్ళు డాన్స్‌లో జాయిన్ చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. అయితే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు మామూలుగా చూస్తూ అంటే కొందరేమో ఆహ్, ట్యూషన్స్ లాగా. ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లలు మిగతా పిల్లలతో ఉంటే ఎలా ఉంటారో, ఏం సంగతో అని అనుకుంటూ ఉంటారు కదా! సో, అలాంటి స్పెషల్ కేర్ తీసుకోవడానికి మేము కారు పంపిస్తామండి, మేము వెహికల్ పంపిస్తామండి అని చెప్పి అలా చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత గ్రూప్‌గా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే విచిత్రం ఏందంటే ఆళ్ళు హ్మ్. వాళ్ళు నేర్చుకోవటం చూసి నేనే ఆశ్చర్యపోతానసలు. అంటే ఇప్పుడు ఆ డాన్స్ చేసేటప్పుడు వాళ్ళు అసలు ఒకసారైతే ఇన్‌హేలర్స్ తోటి వస్తారు. నేను ఆశ్చర్యపోతా. ఇదేంటబ్బా! డాన్స్ క్లాస్‌కి ఇలా వచ్చారేంటి అనుకున్నా. ఆ రోజు వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఉంది. అంటే ఇప్పుడు వింటర్‌లో గూడా డాన్స్ క్లాసెస్ ఉంటాయి. ఓన్లీ సమ్మర్‌లో నేను పెట్టుకోను అంతే. సో, మరి వింటర్‌లో ఉన్నప్పుడు ఇలా వాళ్ళు డాన్స్ క్లాస్ మిస్ చేసుకోలేరు గదా! అలాంటప్పుడు ఇన్‌హేలర్స్‌తో వచ్చి కూర్చునేవాళ్ళు. మధ్యలో పీల్చుకొని చేసేవాళ్ళు. నాకనిపించింది మరి వాళ్ళు కొంచెం సేపే పీల్చుకొని ఉండేవాళ్ళు గానీ, డాన్స్‌కొచ్చి నేర్చుకునేది పూర్తిగా మర్చిపోయేవాళ్ళు. మిగతా పిల్లలతో పాటే జరిగిపోయేదనమాట. సో, ఇలాంటివన్నీ చూసి నేను చాలా ఫీల్ అయ్యేవాడిని. అలాగే బ్రెయిన్ ట్యూమర్ ఉన్న పిల్లలు ఒకరిద్దరొచ్చారు. చిన్న పిల్లలే వాళ్ళు. సో, ఇలాంటి వాళ్ళొచ్చి పేరెంట్స్ చెప్పారు, లేదండి ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది. ఆ అమ్మాయి మైండ్ డైవర్ట్ అయితుంది. కాబట్టి మేము ఆహ్, ఆహ్, మాకు షూర్‌గా ఉంది ఆ అమ్మాయి రికవర్ అయితుందని.
సో, ఇదేదో ఒక మొదటి స్టేజ్ లాంటివి, సెకండ్ స్టేజ్ ఇలాంటివున్నాయి. సో, కాబట్టి మాకు డాక్టర్‌ని గూడా అడిగాము. మీరు వాళ్ళు ఒప్పుకున్నారు అని వాళ్ళు చెప్పారనమాట. అయితే విషయం ఏంటంటే, ఆ తర్వాత కొన్నాళ్ళు డాన్స్ నేర్చుకొని వాళ్ళ గజ పూజ టైంలోనో, లేపోతే మొదటి ఐటెమ్ టైంలో చిన్న ఫంక్షన్ చేస్తాము. ఆ టైంలో వాళ్ళు ఆ మాటలు, ఈ మాటలు మాట్లాడతా పేరెంట్స్ ఒకరు గాదు నలుగురు, ఐదుగురు వేరే వేరే టైంలో నాతో ఏం జెప్పారంటే, "ఈ పిల్లలండి ఇప్పుడు సంతోషంగా ఉంది మాకు వీళ్ళని చూస్తూ ఉంటే. ఒక్కోసారి డాన్స్ క్లాసెస్ చేసి టయర్డ్ అయిపోయి గూడా ఉంటారు. అంటే వచ్చి పడుకునేస్తారు. అస్సలు కదలరండి. ఎందుకంటే ఈ డాన్సు ఇలాంటివన్నీ చాలా శ్రమతో కూడినవి గదా! సో, వాళ్ళు బాగా పడుకొని నిద్రపోతారు. మాకు ఒక్కొక్కసారి ఇంట్లోకెళ్ళి డౌటొస్తుంది ఒక్కోసారి. అంటే చూస్తూ బెడ్‌రూమ్‌లో పడుకోవటం చూసారు ఒకే పొజిషన్‌లో అటు ఇటు వీళ్ళు తిరుగుతూ. బతికుందా లేదా అని వెళ్లి కదిలిస్తామండి. అంత ఫీలయిన రోజులున్నాయి మాకని చెప్తారు. అది విని నేను చాలా అసలు ఆహ్, చాలా ఐ మీన్ నవ్వాలో, ఏడవాలో తెలీదు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది చాలా సంతోషకరంగా ఉంది. చాలా బాధాకరంగా గూడా ఉందనమాట. సో, కాబట్టి మీరు మీ పిల్లలు ఇలాంటి వాళ్ళెవరైనా ఉంటే అంటే మీకు మీ పిల్లలు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటున్నారు. లేకపోతే మీ సిస్టర్స్, మీ బ్రదర్స్ లేకపోతే మీ లైక్ సిబ్లింగ్స్ ఎవరైనా సరే మీ రిలేటివ్స్‌లో వాళ్ళకు ఏమి మీరు అబ్‌స్టికల్స్ చేయకండి. ఎందుకంటే చెప్పండి పర్వాలేదు డిస్కరేజ్ మాత్రం చేయకండి. వాళ్ళు నేర్చుకోవచ్చు. వాళ్ళ డాక్టర్‌ని ఒకసారి సంప్రదించమనండి. వీళ్ళు ఏ డాన్స్ వాళ్ళకిష్టముంటే ఆ డాన్స్‌లో జాయిన్ చేయించండి. ఆ తర్వాత మాస్టర్ గారికి గూడా చెప్పండి కొంచెం కేర్ తీసుకోవాలని. ఆ తర్వాత ఎందుకంటే కొంచెం అంటే ఇలాంటి తప్పులవి చేసినప్పుడు కొంచెం సీరియస్‌గా చెప్తారు. వాళ్ళు అలాంటివి కొంచెం స్లైట్‌గా ఇగ్నోర్ చేస్తూ వీళ్ళు చెప్పొచ్చనమాట. అంటే ఆయనకి తెలియాలి గదా! విషయం ఏంటో. సో, అందుకని ముందు అతనికి జెప్పేసి, ఆ తర్వాత మీ డాక్టర్ గూడా ప్రతి అప్‌డేట్స్ మీరు హెల్త్‌లో ఎలాంటి అప్‌డేట్స్ ఇస్తారో, మీ అమ్మాయి ఈ డాన్స్ నేర్చుకుంటున్న అప్‌డేట్స్ కూడా అతనికివ్వండి. అయ్యో! ఇప్పుడు బేసిక్స్ అయిపోయాయండి. ఇప్పుడు ఎక్సర్‌సైజెస్ అయిపోయాయండి. ఇప్పుడు బేసిక్స్ అయిపోయాయండి. ఇప్పుడు ఐటెమ్స్ స్టార్ట్ అయ్యాయండి. శ్లోకాస్ అయిపోయాయండి. ఇలా ఒక్కొక్కటి చెప్తే ఆయన గూడా సంతోషిస్తారు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే చిన్న పిల్లలు పెరుగుతుంటే ఎలా సంతోషపడిపోతామో, ఈ రికవర్ అయిపోతూ వీళ్ళు డాన్స్‌లో ఒక్కొక్క స్టెప్ అంటే అంత ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా వాళ్ళు ఒక్కొక్క స్టెప్పు పైకి పోతూ ఉంటే అంటే ఐటెమ్స్ బేసిక్స్ నుంచి శ్లోకాస్ నుంచి ఐటెమ్స్ నుంచి పెద్ద ఐటెమ్స్‌కి ఇలాంటి వాటికెళ్తుంటే మీరు గూడా పిల్లలు ఎదుగుతుంటే ఎంత సంతోషపడతారో వీళ్ళు ఎదగటం గూడా మీరంత సంతోషిస్తారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి చెప్పుకోవాల్సిన విషయాలేవి కావివి. కానీ అట్‌లీస్ట్ మీ డాక్టర్‌కి చెప్పినట్టే మీ డాన్స్ మాస్టర్‌కి చెప్పండి ఉన్న విషయం ఏంటో ఓపెన్‌గా. సో, అలాంటప్పుడు సరిపోతుంది. నేను చాలా సార్లు రిఫ్యూజ్ చేశాను మొదట. అయితే వాళ్ళు చాలా వెనకపడారు పేరెంట్స్. అంటే ఎలాగైనా సరే మీరు చేర్చుకోవాలా అన్నట్టు చేస్తేను అప్పుడు కొంచెము నాకు అంటే మొదట్లో కొందరైతే చెప్పలేదు నాకు ఈ విషయాలు. ఆ తర్వాత మళ్ళా కొందరు చెప్పారు. అట్లా కూడా జరిగాయి కొన్ని. సో, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి నేను కూడా మళ్ళా అదే ఒకవేళ ముందు చెప్పింటే నేనెలా అప్పుడు అంటే నా బిగినింగ్ కెరీర్‌లో నేనెలా రియాక్ట్ అయ్యేవాడినో తెలీదు. బట్ ఆ తర్వాత మాత్రం వాళ్ళు చేస్తూ ఉంటే అయితే మిగతా పిల్లలలో అంటే ఇప్పుడు ఈవెన్ రంగప్రవేశం అప్పుడు, అరంగేట్రం అప్పుడు లేకపోతే ఫస్ట్ పెర్ఫార్మన్స్‌లో వాళ్ళు మిగతా పిల్లలు ఏ మాత్రం అయితే చేశారో వీళ్ళకి ఆ రోజు ఆ ప్రాబ్లమ్ వచ్చినా కూడా అంతే ఈక్వల్‌గా వాళ్ళతో పాటు చేయగలగటం చాలా సంతోషించే విషయం. ఎందుకంటే వాళ్ళకి ఆ రెసిస్టెన్స్ పవర్ వచ్చేసింది. అంటే వాళ్ళు అంటే కొంచెము అలసిపోతే కూర్చునే రోజులు పోయి వాళ్ళు అలసిపోయినా నేను చేయగలుగుతాననే ఆ స్టేజ్‌కొచ్చి వాళ్ళు చేయటం అవి చూస్తే అసలు మిగతా పేరెంట్స్ అన్నారు, "ఏంటండి ఆ అమ్మాయికి ఇంత ప్రాబ్లమ్ ఉంది. పిల్లులు కొట్లాడినట్టు ఊపిరొస్తా ఉంది" అనంటే నేనే గుర్తుపట్టలేదండి. అంటే అవి ఈ పిల్లలు పోయి రెస్ట్‌గా పేరెంట్స్ దగ్గర మిగతా పేరెంట్స్ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు నోటీస్ చేస్తారు. అయ్యో! అట్లా జరిగిందా నాకు తెలీదు. మళ్ళా నేను ఆ తర్వాత పేరెంట్స్‌ని అడిగితే, "అవునండి ప్రాబ్లమ్ ఉన్నింది. అది ఒప్పుకోనే లేదు. దానికి ఏం ప్రాబ్లమ్ లేదన్నది. కాబట్టి మేమేం చెప్పలేదు మీకు" అని చెప్పారనమాట. సో, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ చాలా సంతోషంగా ఉంటుంది. అంటే ఇలాంటివి అసలు ఏమాత్రం ఊహించలేని విషయాలు ఇలాంటివన్నీ గూడా. సో, మీకు ఆహ్, ఇలాంటి మంచి ఎక్స్‌పీరియన్స్ మీ పిల్లలకి గూడా వస్తుంది. అంటే వాళ్ళకొక ధైర్యం, వాళ్ళకొక కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళ హెల్త్ మీద వాళ్ళ గ్రిప్ ఒకటొస్తుంది వాళ్ళకి. నేను ఇది పలాంది నేర్చుకుంటా. వాళ్ళ మైండ్ గూడా డైవర్ట్ అవుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఏ మాత్రం హెసిటేట్ చేయకండి. మీ దగ్గరలో డాన్స్ మాస్టర్ ఎవరున్నారు అతనికెళ్ళండి. అతని దగ్గర చెప్పండి. సో, అలాగే డాక్టర్‌కి గూడా చెప్పండి చేర్పించే ముందు. సో, ఆయన అడ్వైస్ గూడా మీరు తీసుకోండి. దాని ప్రకారం పోతే మీ అమ్మాయి గూడా దీర్ఘకాలికంగా జబ్బు పడ్డ మీ అమ్మాయి గూడా ఎంతో ఉన్నతంగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు వీడియో లెంత్ అయిపోతుందని నేను ఈ వీడియోలో చెప్పట్లేదు. ఫ్యూచర్ వీడియోస్‌లో చెప్తాను. ఓకే. థాంక్ యూ సో మచ్.